హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీలత వ్లాగ్స్. గైస్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, మేము న్యూ హౌస్ లోకి షిఫ్ట్ అయ్యాం కదా. షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే వ్లాగ్ అన్నమాట. అంటే ఫస్ట్ డే కాదు, మా అమ్మ వాళ్ళు మా చెట్టి వాళ్ళు వచ్చినారు. మేము షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళందరూ ఊరికి వెళ్ళిన తర్వాత మేమిద్దరం ఉన్న ఫస్ట్ డే వ్లాగ్ అంటే మండే వ్లాగ్ ఇది. మండే మీన్స్ వర్కింగ్ డేస్ స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ డే. సో నాకు కూడా డైలీ ఉండే వర్క్ కంటే ఈ రోజు ఎక్కువగానే ఉంటది, అండ్ ఈ రోజే తొందరగా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళే లోపే నా వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి తొందరగానే కంప్లీట్ అవుతాయి నా వర్క్స్ అన్ని. ఇంకా యాజ్ యూజువల్ గా డైలీ చేసేలాగే ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి, 6 o'clock ఎర్లీ మార్నింగ్ ఏందని కాకండి, నాకు అది ఎర్లీ మార్నింగే అవుతుంది. 6 o'clock లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చేస్తా. అది నేను చేసే ఫస్ట్ పని. అది చేసిన తర్వాతే మిగతా ఏ పనైనా చేస్తా నేను. ఇంకా దాని తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తా. మేము మార్నింగ్ టీ కాఫీ ఇట్లా ఏవి తాగము. సమ్మర్ అయితే ఓన్లీ రాగి మాల్ట్ తాగుతాము. ఇంకా ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కాబట్టి టీ కాఫీ అవేమీ లేవు, డైరెక్ట్ టిఫినే. నేనైతే ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తా, దాని తర్వాత టిఫిన్ చేస్తాను. లంచ్ లోకి అయితే పులగం పచ్చడి చేస్తాను. అక్కడ దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. మా ఓల్డ్ వీడియోస్ ఎవరైతే చూసింటారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటది. మా ఇద్దరికి ఫేవరెట్ ఫుడ్ అండ్ మోస్ట్ కంఫర్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే పులగం పచ్చడే. ఈ డిష్ ని అయితే మేము వీక్లీ 2 times అయినా ప్రిఫర్ చేస్తాము. మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత ఓల్డ్ హౌస్ లో ఉన్న కంఫర్ట్ అయితే ఈ న్యూ హౌస్ లో అయితే అంత అనిపించలేదు మాకు. అంటే ఇంకా అలవాటు కాలేదు, టైం పడుతుంది కొంచెము. మేము ఆ ఓల్డ్ హౌస్ లోకి షిఫ్ట్ అయినప్పుడు కూడా మాకు ఆ హౌస్ అలవాటు పడడానికి ఒక 1 week to 10 days అట్లా పట్టింది. సో ఇంక ఇక్కడ కూడా అదే టైం పడుతుంది. ఓల్డ్ హౌస్ దగ్గర ఏంటంటే పక్కనే టెంపుల్ ఉంది. సో నేను లేచేది ఎర్లీ మార్నింగ్ డెవోషనల్ సాంగ్స్ తో లేస్తాను. ఇక్కడ అవి ఏవి లేవు, డెవోషనల్ సాంగ్స్ లేవు, అండ్ గుళ్ళో గంట శబ్దాలు లేవు, ఏవి లేవు. సో ఇంకా చేసేది ఏం లేక నేనే మొబైల్లో డెవోషనల్ సాంగ్స్ పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేస్తాను. మేము ఈ హౌస్ షిఫ్ట్ కావడానికి అయితే చాలా మంది చాలా హెల్ప్ చేసినారు. అందులో అయితే మా ట్యూషన్ స్టూడెంట్స్ పేరెంట్సే 99% హెల్ప్ చేసింటారు. మేము ఇట్లా హౌస్ షిఫ్ట్ కావాలి అని పేరెంట్స్ కి కాల్ చేసి చెప్పినప్పుడైతే వాళ్ళు చాలా మంచిగా రెస్పాండ్ అయినారు. ఈవెన్ మాకంటే ఎక్కువ వాళ్ళే ఎక్కువ రెస్పాండ్ అయ్యారు. అండ్ వాళ్ళ సరౌండింగ్స్ లో తెలిసిన వాళ్ళని కూడా అడిగి, ఇక్కడ ఏదైనా హౌస్ ఖాళీగా ఉందా అట్లా అడిగి మాకు కాల్ చేసి అక్కడ ఖాళీగా ఉంది ఇక్కడ ఖాళీగా ఉందని ఎన్ని హౌసెస్ చెప్పారో తెలుసా. ప్రతి ఒక్క పేరెంట్ చెప్పారు మాకు. కానీ మాకు ఆ హౌసెస్ నచ్చలేదు. ఎందుకంటే మా బడ్జెట్ లో ఉన్నదేమో హౌసెస్ నచ్చట్లేదు, మంచిగా నచ్చినదేమో మా బడ్జెట్ కాదు. సో ఇంకా డ్రాప్ అయ్యి వేరే చూసుకుంటూ అట్లా వచ్చేసినాం. ఈవెన్ ఇప్పుడున్న హౌస్ కూడా ఒక ట్యూషన్ పేరెంటే చెప్పాడు మాకు. అసలుకి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అంత మంచిగా రెస్పాండ్ అవుతారని. ప్రతి ఒక్క పేరెంట్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇప్పుడు ఉంటున్న హౌస్ అయితే మా ఓల్డ్ హౌస్ కి కొంచెం దూరంగానే ఉంటది. సో ఇంకా అక్కడ ట్యూషన్ నుంచి వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోయినారు స్టూడెంట్స్. ఇంతకు ముందు మేమున్న హౌస్ ఏంటంటే మేమున్న ఏరియాలో సెంటర్ లో ఉంటాము. సో చుట్టుపక్కల వాళ్ళందరూ ట్యూషన్ కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక ఎడ్జ్కి వచ్చేసాం కాబట్టి వాళ్ళకు దూరం అయిపోయింది. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే హౌస్ షిఫ్ట్ అయ్యి వేరే ఊరికి వెళ్ళారు, అండ్ వేరే ఏరియాకి కూడా వెళ్ళారు. అండ్ మేము కూడా హౌస్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి మేమున్న ప్లేస్ నుంచి రావడానికి తగ్గిపోయినారు, వేరే ఏరియాకి వెళ్ళారు కాబట్టి. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా రావడానికి దూరం అయిపోయి ఇంకా రావట్లేదు, చాలా తగ్గిపోయినారు స్ట్రెంత్ అనేది. మేము ఇప్పుడు ఉంటున్న హౌస్ కి అలవాటు పడి కొంచెం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిస్తే ఆటోమేటిక్ గా వస్తారు ట్యూషన్ కి. ఇక్కడ మాకు అలవాటు అయ్యి అండ్ చుట్టుపక్కల వాళ్ళందరికీ మేము ట్యూషన్ చెప్తున్నామని తెలిసి అండ్ వాళ్ళు పంపించడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయాలంతే. ఇంకా వీడియోలోకి వస్తే ఆఫ్టర్నూన్ లంచ్ లోకి పులగం అండ్ పచ్చడి చేసినాను. అండ్ మార్నింగ్ టిఫిన్ లోకి పెసరట్టు పిండి ఉంది ఫ్రిడ్జ్ లో, అది తీసాను. అది ఒకరికి సరిపోతుంది, ఎందుకు వేస్ట్ చేయడం, మా ఆయనకి వేసిద్దాము, నేను పులగం తిన్నామని అనుకున్నాను. లంచ్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత బాక్స్ అయితే పెడతాను ఫస్ట్. అంటే బాక్స్ లో పెట్టి ఫ్యాన్ కింద పెడతా, అది మొత్తం కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాతనే బాక్స్ మూత పెట్టి ఆ తర్వాత బ్యాగ్ లో పెడతాను. చల్లారకుండా వెంటనే బాక్స్ లో పెట్టేసినాం అనుకోండి, వాటర్ వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్ కల్లా. ఇంకా అక్కడ ఏంటంటే పెసరట్టు పోద్దామని వేసినానా, అది పెసరట్టు కాస్త ఉప్మా అయిపోయింది. ఎందుకంటే వాటర్ కొంచెం ఎక్కువ అయినాయి. పోసేసరికి ఇంకా లేట్ లేదు పెన్నమ్మి నుంచి, ఎందుకు ఊరికి ఇంకా టైం వేస్ట్ అని అప్పటికే లేట్ అయిపోయింది. మా ఆయన హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్ అంటున్నాడు. ఇంకా సో అది పక్కన పెట్టి పులగమే పెట్టినాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా తినేసి వెళ్ళాడు.
ఫ్రిడ్జ్ లోంచి తీసిన తర్వాత కొంచెం గట్టిగా అనిపించింది. సో కొంచెం వాటర్ పోసేసరికి అది మొత్తం లూజ్ అయిపోయింది. అది పెన్నం ఫాల్ట్ పిండి ఫాల్ట్ తెలియదు కానీ మొత్తానికి లేయలేదు. ఫస్ట్ ఒకటి పోసినాను, అది లేయలేదు. నెక్స్ట్ ఇంకొకటి కూడా పోసిన, ఇంకా అది కూడా లేకపోతే టైం వేస్ట్ ఎందుకు, ఇంకా ఊరికే తిప్పించుకోవడం అవసరమా అని పులగమే పెట్టేసిన. అండ్ అక్కడ చూస్తే నా పెసరట్టు ఉప్మా అయినది. ఇక్కడ ఏంటంటే మా ఆయన డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర దీపం పెట్టే వెళ్తాడు. అండ్ అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే డైలీ గుడికి వెళ్ళేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం దూరం అయిపోయింది, లాంగ్ అయిపోయింది, ఇంకా వెళ్ళడం కుదరట్లేదు. సో ఇంట్లో దీపం పెట్టేసేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అక్కడికే. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత వీలుంటే వెళ్తాడు టెంపుల్ కి. 90% వెళ్తాడు ఈవినింగ్ వచ్చిన తర్వాత. ఇంకా 10% వీలు లేకపోతే ఏం చేయలేము, ఇంకా వదిలేస్తాడు ఆ రోజుకి. డైలీ ఏంటంటే మార్నింగ్ మా ఆయన రెడీ అయ్యేంత వరకు ప్రశాంతంగానే ఉంటది. ఇంకా రెడీ అయిన తర్వాత టిఫిన్ తినే టైం ఉంటది కదా, ఇంకా అప్పుడు మొదలైతుంది మా గొడవ. జస్ట్ ఒక 5 minutes కోసం అదంతా జరుగుతుంది. టిఫిన్ తినమంటేనేమో లేట్ అవుతుందని సరిగ్గా తినకుండా వెళ్ళిపోతాడు. నేను గొడవ పడుతుంటా, కొంచెం ముందర లేయచ్చు కదా, చేయొచ్చు కదా అని. కానీ తను ముందరనే లేస్తాడు, నాకంటే ముందే లేస్తాడు. 5:30కి లేస్తాడు. ఇంకా నేను లేచి వంట చేసేసరికి కరెక్ట్ మా ఆయన రెడీ అయ్యే టైంకి చేసేస్తాను, నేను కంప్లీట్ చేస్తాను. నా తప్పేం లేదు అందులో. గొడవ ఎందుకైతుందో కూడా తెలీదు. నేనేమో కొంచెం ఫాస్ట్ గా రెడీ కావచ్చు కదా నేను అంటాను, తనేమో కొంచెం ఫాస్ట్ గా ప్రిపేర్ చేయొచ్చు కదా, టిఫిన్ లంచ్ అవన్నీ నీకు చేత కాకపోతే చెప్పొచ్చు కదా, నేను స్కూల్లోనే తింటా అంటాడు. మొత్తానికి ఆ ఒక్క 5 minutes ముందవ్వడం కోసం గొడవ అయితే అవుతుంది. మా ఆయన ఏంటంటే ఇన్ టైమ్ లోనే స్కూల్కి వెళ్ళాలి అండ్ ఇన్ టైమ్ లోనే బయోమెట్రిక్ కూడా వేయాలని. ఒక 5 minutes లేట్ అయినా లేట్ అని పడుతుందని మా ఆయన టెన్షన్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా మా ఆయన స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని నా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకుంటా. ఇంకా ఈ రోజు పెసరట్టు ఉప్మా అయిపోయింది కాబట్టి నేను కూడా పులగం పచ్చడి తిన్నాను. ఆ కుకింగ్ అయితే మొత్తం మార్నింగే కంప్లీట్ అవుతుంది. ఇద్దరికి ఒకటేసారి చేసుకుంటాము. తర్వాత ఆఫ్టర్నూన్ కి నా కోసం కూడా అని చేసుకున్న పులగం పచ్చడి మా ఆయన మార్నింగ్ టిఫిన్ లోకి వెళ్ళాడు. అండ్ మిగిలినది నేను కూడా మార్నింగ్ టిఫిన్ చేసేసిన. ఇంకా ఆఫ్టర్నూన్ కి వేరేది ఏదైనా చేసుకోవాలి. ఇందాక టిప్ లో ఏంటంటే నా టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను ఫస్ట్. ఆ క్లీన్ చేసిన తర్వాత ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చింటే అది మాట్లాడి జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన. ఇంకా రీల్స్ ఓపెన్ చేసి చూస్తుంటే ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు. టైము 1 hour ఎక్కువనే అయిపోయింది. 10:30 దాటింది. మళ్ళీ ఇప్పుడు ఒక కాల్ వచ్చింది గైస్ మా ఆయన దగ్గర నుంచి, మధ్యాహ్నం తిన్నావా అని. అంటే మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఒక 1 hour కి కాల్ చేస్తాడు, అంటే పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తాడు తిన్నావా అని. మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ తను తినేటప్పుడు తిన్నావా అని అప్పుడు కూడా కాల్ చేస్తాడు. ఇదంతా ఓకే గానీ ఇందాక ఏం చెప్తున్నాడు అబ్బా, ఆ రీల్స్ చూస్తుంటే 1 hour ఎట్లయిపోయిందో కూడా తెలీదు. 10:30 అయిపోయింది. ఆ తర్వాత టైం చూసుకొని రియలైజ్ అయినా ఇప్పుడు స్నానం చేయాలి కదా నేనని. ఇంకా తర్వాత మొబైల్ పక్కన పడేసి హెడ్ బాత్ అయితే చేసిన. హెడ్ బాత్ చేయడానికి ఆయిల్ కూడా పెట్టుకున్నా మార్నింగ్. ఇంకా ఆఫ్టర్నూన్ ఎట్లయిపోయిందో కూడా తెలియదు గ్యాస్ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా ఈవినింగ్ వచ్చేసినప్పుడే. ఇంకా ఈ రోజు నుంచి అయితే ట్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈవినింగ్ నా కుకింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటా. కుకింగ్ అంటే ఏదైనా వెజిటేబుల్ కానీ అట్లా ఉంటే ఈవినింగ్ చేస్తాను. మామూలుగా మార్నింగ్ పప్పు చేస్తే అది నైట్ కు ఉంటుంది. రొట్టె లేదా చపాతి చేస్తా. మార్నింగ్ పప్పు అవేం చేయకపోతే ఇట్లా ఈవినింగ్ ఏదైనా వెజిటేబుల్ చేస్తాను. ఇంకా నైట్ కి చపాతి లేదా రొట్టె ఇట్లా చేసుకుంటాము. పప్పు వెజిటేబుల్స్ ఇవేవి లేకపోతే దోశ, ఉగ్గాని, ఉప్మా ఇట్లా చేస్తాను అనమాట నైట్ కి. ఇంకా కుకింగ్ వచ్చేసి ఈవినింగ్ ఎందుకు చేస్తానంటే ట్యూషన్ కంప్లీట్ అయ్యేసరికి 7:30 అవుతుంది. ఇంకా ట్యూషన్ పిల్లలు వెళ్ళేసరికి అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లేసరికి 7:40 అట్లా అవుతుంది. నేను మళ్ళీ రొట్టె లేదా చపాతి చేసేసరికి 8 అవుతుంది. మేము మా డిన్నర్ అయితే 8:30 లోపే కంప్లీట్ చేయాలని మా ఆయన చెప్తాడు. సో ఇంకా ఆ టైం లోపే కంప్లీట్ చేయాలంటే ఈవినింగ్ ఖచ్చితంగా ఇట్లాంటివి చేయాల్సిందే. ఇంకా ఆల్మోస్ట్ 2 months తర్వాత మళ్ళీ ట్యూషన్ అయితే స్టార్ట్ చేసినాం. 2 years బ్యాక్ మా ట్యూషన్ ఫస్ట్ డే జస్ట్ 2 members తో స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ ఇయర్ ఎండ్ అయినది అయితే 20 members తో ఎండ్ అయింది. ఇంకా ఈ ఇయర్ అయితే మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి టోటల్ గా స్ట్రెంత్ అయితే తగ్గిపోయింది. అంటే అంత దూరం నుంచి రావడం కష్టం అవుతుంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ డైలీ తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లాలంటే కూడా కష్టం అవుతుంది. ఇంకా ఈ బుడ్డోడు అయితే ఫస్ట్ డేనే బ్యాగ్ తడిపేసినాడు. బాటిల్ మూత అయితే లూజ్ అయిపోయింది, వాటర్ మొత్తం వచ్చేసినాయి. ఇంకా అట్లా ఈ ఇయర్ మా ట్యూషన్ అయితే ఫస్ట్ డే 4 members తో స్టార్ట్ అయింది. అక్కడ కనిపిస్తున్న 3 members ఓల్డ్ స్టూడెంట్, ఈ బుడ్డోడు మాత్రమే కొత్తగా వచ్చినాడు. ఇంకా 7:30కి ట్యూషన్ అయితే కంప్లీట్ అయింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లేసరికి 7:40 అట్లా అవుతుంది ఆల్మోస్ట్ ఖచ్చితంగా డైలీ. ఇంకా ట్యూషన్ అయిపోయిన తర్వాతనే నేను ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అంటే కుకింగ్ ఈవినింగ్ అయిపోయింది, మిగిలిన కుకింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, రొట్టె లేదా చపాతి. అట్లా ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయింది. అంటే ఈ న్యూ హౌస్ లో ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది.
లాస్ట్ 3 days మా అమ్మ మా సిస్టర్ వాళ్ళు ఉన్నప్పుడు అంత కొత్తగా ఏం అనిపించలేదు ఈ హౌస్. అంటే అందరూ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు లేకుండా ఫస్ట్ డే కాబట్టి కొంచెం కొత్తగానే ఉంది. ఇంకా ఇదే ఈ రోజుటి వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.